ఖమ్మం జిల్లాలో రైల్వే మధ్య గేటు మూసివేయడాన్ని నిరసిస్తూ 3 టౌన్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే మేనేజర్కు వినతి పత్రం అందించారు. మధ్య గేటు మూసివేస్తే 1 టౌన్ 2 టౌన్ నుంచి గాంధీ చౌక్ వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మధ్య గేటు దగ్గర శాశ్వత పరిష్కారంగా ఆర్మ్యూబీ నిర్మించాలని, తక్షణమే మధ్య గేటు ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున 1 టౌన్ కి 3 టౌన్ కి ముఖ్యమైనటువంటి మెయిన్ గేట్ ఇక్కడ మరి ఈ రోజున రైల్వే వారు మూసేయడం జరుగుతుంది. దానికి ఆల్టర్నేటివ్గా ఆర్ఓబి అండ్ ఆర్యూబి ఈ రెండింటికి అవకాశం ఉంటుంది. కానీ ఆర్ఓబికి అవకాశం లేదన్నారు, ఆర్యూబికి అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి ఆర్యూబి అయినా సరే మరి ముందే మాకు అనౌన్స్ చేసినట్లయితే అసలు ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రోజున ఇవాళ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి 1,00,000 జనాభా అటు నుంచి ఇటు పోవాలని, ఇటు నుంచి అటు పోవాలన్నా కానీ ఇది ఒక్కటే. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించి మీ అందరం కూడా 3 టౌన్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వ్యాపార వర్గాలు కూడా దీనికి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ రోజున మన రైల్వే ఆఫీసర్ని కలవడం జరిగింది. వారు ఆర్యూబీకి అవకాశం ఉన్నది చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం కూడా జరిగింది. అది మాకు కార్యరూపణ దాల్చినప్పుడే మాకు అది కరెక్ట్ అవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఇది మాకు అనౌన్స్ చేసేంత వరకు కూడా ఈ అన్ని వర్గాలు కూడా ఈ ఉద్యమం అనేది ఆగదు. కాబట్టి మరి ఇది తప్పనిసరిగా ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మరి ఈ రోజున వ్యాపార వర్గాలందరి తరఫున మేము ఈ రోజున ఈ అవసరం ఉన్నటువంటి బ్రిడ్జిని మేము అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి సమస్య. ఇది 3 టౌన్ ప్రాంతానికి ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఇది. ఈ మార్గాన్ని కూడా తరచుగా ఏదో ఒక రిపేర్ల పేరుతోటి ఆపడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఆపేశారు 3వ లైన్ విస్తరణ పేరుతోటి. అలాగే రాబోయే కాలం కూడా స్లోగా మూస్తారని ఒక ఆలోచన చేశారు. దానికి మరి ఈరోజు 3 టౌన్ ప్రాంతం సంబంధించిన పెద్దలందరం కూడా కూర్చున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఎందుకంటే చూస్తున్నాం మనం ఎక్కడ ఏ లీడర్ అడిగినా ఆర్ఓబీలు చాలా ఈజీగా ఇస్తున్నారు. వేలాది కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి సమయంలో మరి 3 టౌన్ సంబంధించి ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో మరి 3 టౌన్లో ఉన్నటువంటి అన్ని పక్షాలని అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలందరం కూడా కూర్చున్నాం. ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి మరి నిన్న నుంచి మరి ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చాం. మరి పెద్దలందరూ కూడా రైల్వే మినిస్టర్ని కలిశారు. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు వర్క్ కూడా ఏదో స్టార్ట్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఆర్యూబీ అనేది ఇమ్మీడియట్గా పెట్టాలి. దానికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీ అందరూ కూడా ఉమ్మడిగా ఉండి ఆ కన్సర్న్ అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని రైల్వే వాళ్ళకి చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్యూబీ అనేది శాంక్షన్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ అది మళ్ళీ స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా అందరిని కలుపుకొని